సాక్షి పేపర్ చూద్దాం. గూండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడు రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన. వినుకొండలోనే ఎస్పీ, భారీగా పోలీసులు, అయినా నిర్భయంగా హత్య. పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఘోరం, దారుణం, అత్యంత దుర్మార్గం. మాటల కందని మహాక్రౌర్యం. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపినట్లుగా పసుపు గుండాలు పెట్టరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గుండాలు బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుగుతుంది. పచ్చమొట్టాలకు సెల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతపట్టి కాలకేయుల దాడులు తిరగబడుతున్నారు. ఇది చంద్రబాబు రాక్షస పాలనలో ఏపీ ముఖ చిత్రం. రెడ్ బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం అంటూ ఒక వార్తను సాక్షి పేపర్ రాసింది. గూండా రాజాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తను వినుకొండలో రాజకీయ కక్షతోను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో నడి రోడ్డు పైన అందరు చూస్తుండగానే చంపేసిండు. దట్టు ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్కడ పర్యటనలో ఉండు. మొత్తం వినుకొండలో పోలీసు యంత్రాంగం మోహరించి ఎస్పీ పర్యటన ఉంది కాబట్టి. ఎస్పీ పర్యటన ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు నడి రోడ్డు పైన ఉరికించుకుంటూ కొబ్బరి బొండాల కత్తితో కొట్టిండట, చంపేసిండు. ఇది ఎలా నారావారి పరిపాలనలో జరుగుతున్న అరాచకం అని చెప్పి ఒక వార్తనైతే సాక్షి పేపర్ వేసింది. ఇది మరి ఎస్పీ మళ్ళా ఆయన ఏం చెప్పింది, వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగింది, రాజకీయం దీనికి సంబంధం లేదని ఎస్పీ ప్రకటించేటట. ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కూడా ఒక వార్త వేసింది. పూర్తి విచారణ చేయకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. అది వ్యక్తిగతమా పొలిటికల్ పక్కన పెడితే హత్య జరిగిందా లేదనేది ఒక జిల్లా స్థాయిలో ఎస్పీగా ఉన్న అధికారి పరిశీలించి హత్య అయ్యింది. అది పొలిటికలా అంటే పొలిటికల్ కాకపోతే ఎవరినైనా హత్య చేయొచ్చా? ఒకవేళ నిజంగానే ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, అయినా మాత్రంలో ఒక ఇద్దరు మనుషులు కత్తులు పట్టుకొని కొట్లాడుకొని చంపుకోవడం కరెక్టా, అది లా అండ్ ఆర్డరా అనేది కూడా అక్కడ ఉన్న ఎస్పీ గారు పరిశీలించాల్సి ఉండే. కానీ ఆయన సింపుల్గా ఏం చేసిండు, ఇది పొలిటికల్ సంబంధం లేదు, వ్యక్తిగత కక్షలతో చేసుకున్న హత్య అన్నాడు. హత్య వ్యక్తిగతమా పొలిటికలా ఇంకోట పక్కన పెడితే హత్యే కాబట్టి మీరు ఆ టౌన్లో ఉన్న సందర్భంలోనే అదే సమయంలో హత్య జరిగింది కాబట్టి చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండే. కానీ మీరు వన్ సైడెడ్గా ఇది పొలిటికల్ కాదు అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ విచారణ పైన ఆ ప్రకటన యొక్క మీరు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది అనేది ఈ వార్త రాసింది. పూర్తి విచారణ చేయకుండానే ఎట్లా చెప్తారు అనేది. రాబందుల రాజ్యంలో రాక్షస కాండట, వరుస హత్యలు, దాడులతో పెట్టిరేగిపోతున్న టీడీపీ గుండాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 1 నెలలో 31 మంది హత్య చేశారట. 31 మందిని అంటే రోజుకొకళ్ళు దాదాపు. వేధింపులు తాళలేక మరో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య అయితే రోజు 2 చొప్పున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి చనిపోయారన్నట్టు సాక్షి పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. హత్యలే 31 ఉన్నాయి, ఆత్మహత్యలు 35 అట. రోజుకొక హత్య, రోజుకొక ఆత్మహత్య అన్నట్టు దీని లెక్క జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. పోలీసు యంత్రాంగానికి ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత హోంమంత్రి, ముఖ్యమంత్రి పైన ఉంది. ఇట్లాంటి హత్యలపైన, ఇట్లాంటి ఘర్షణలపైన, ఇట్లాంటి దాడులపైన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లే. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మార్పు తీసుకొచ్చే రాజకీయం చేస్తా, మార్పు అంటే ఏందో చూపిస్తా రాజకీయాల్లో అని చెప్పిండు. కానీ ఎందుకో కిమ్ అనే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినప్పుడు కానీ, ఇట్లాంటి మర్డర్లు చేసినప్పుడు కానీ, నడి రోడ్డుపై కొడవళ్లతో కోసి చంపినప్పుడు కానీ స్పందించినప్పుడు మీ మార్పు ఎట్లా కనిపిస్తుందని ఇలా ఆంధ్రాలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ కార్యకర్త చేసిన కాబట్టి స్పందించలేదంటే ఒక అర్థం ఉంటుంది. జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం, ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అనే మనిషి మచ్చుమర్రిలో ఒక బాలికని అత్యాచారం చేసి చంపితే మాట్లాడరు. ఇలా వినుకొండలో నడి రోడ్డుపై దారుణంగా హత్య చేస్తే మాట్లాడరు. జూన్ 4 నుంచి ఈ రోజు వరకు అనేక రకాలు జరుగుతున్న దాడులపైన ఇంతవరకు సమీక్ష లేదు, మాటలు లేవు.
ఏంటి అనేది ప్రజలు ఒక ఆలోచనలో పడరు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు